బంగారం ధరలు మళ్లీ పైకే కదులుతున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,58,000 నుంచి 1,59,000 మధ్య స్థాయిలో ఉందని మార్కెట్ కోట్స్ చేస్తున్నాయి. మరి ఇక్కడి నుంచి బంగారం ఇంకా ఎంత పెరుగుతుంది? 1,60,000 దాటుతుందా? లేకపోతే 1,65,000కు చేరుతుందా? లేక 1,70,000కు ఏకంగా వెళ్ళిపోతుందా? మరి టెక్నికల్ లెక్కలు చూస్తే 1,60,000 అనేది చాలా కీలకమైన స్థాయి. ఈ స్థాయిని బంగారం బలంగా దాటి కొన్ని రోజులు దానిపైన నిలబడితే ఆ తర్వాత 1,65,000 వైపు వెళ్లే అవకాశం పెరుగుతుంది. అక్కడ కూడా ఇంకా కొనుగోళ్ల జోరు కొనసాగితే 1,68,000 నుంచి 1,70,000 వరకు వెళ్లే అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేం. అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే 1,60,000 కానీ దాటిందంటే అది 1,65,000 నుంచి 1,70,000కు ఈజీగా వెళ్ళిపోతుందన్నమాట. అంటే ఇదే ఇప్పుడు గోల్డ్ మార్కెట్లో గమనించాల్సిన టెక్నికల్ లెక్క. మరి 1,70,000 ఎప్పుడు దాటే అవకాశం ఉంది అంటే ఇది ఒక్క రోజుతో జరిగే పెరుగుదలైతే కాదు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్ల అంచనాలు, రూపాయి విలువ, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ఇవన్నీ బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం కూడా గోల్డ్లో బలమైన మొమెంటం కొనసాగుతోందని మార్కెట్ విశ్లేషణలు చెప్తున్నాయి. మరి ఈ ఆగస్టులో తర్వాత అంతర్జాతీయ బంగారం ధర 2 నెలల గరిష్టానికి చేరిన తర్వాత స్వల్పంగా స్థిరపడింది. ఇక మన దగ్గర మరో ప్రశ్న, శ్రావణ మాసం అయిపోయిన తర్వాత బంగారం మరింత పెరుగుతుందా? శ్రావణం తర్వాత పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వైపు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా పండుగలు, వివాహాల సీజన్ బంగారం డిమాండ్పై ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ శ్రావణం అయిపోయిన వెంటనే బంగారం తగ్గుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం, పెరుగుతుందని కూడా చెప్పలేం. అసలు పెద్ద పెరుగుదల రావాలి అంటే అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ కూడా బలంగా ఉండాలి. ఇక ధర ఎలా పడుతుందనేది ఒకసారి చూద్దాం. 1,50,000 ప్రాంతం దగ్గర ఒక ముఖ్యమైన సపోర్ట్గా మనం చూడొచ్చు. అక్కడి నుంచి ధర నిలబడి మళ్ళీ పైకి వస్తే బులిష్ ట్రెండ్ కొనసాగినట్లే. మొత్తానికి 1,70,000 అసాధ్యమైన టార్గెట్ అయితే కాదు. కొన్ని మార్కెట్ అంచనాల్లో 2026 చివరి నాటికి భారత గోల్డ్ ధర 1,70,000 నుంచి 1,90,000 ప్రాంతాన్ని కూడా చూడొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇవి అంచనాలు మాత్రమే, గ్యారంటీ అయితే కాదు. అందుకే ఇప్పుడు బంగారం కొనేవాళ్ళు గమనించాల్సిన 3 నెంబర్లు ఏంటంటే 1,55,000 అన్నది ఒక సపోర్ట్, 1,60,000 అన్నది ఒక కీలకమైన బ్రేక్అవుట్, 1,70,000 అనేది తదుపరి పెద్ద టార్గెట్. అంటే బంగారం 1,70,000కు చేరుతుందా? ప్రస్తుత బుల్లిష్ ట్రెండ్ కొనసాగితే చేరే అవకాశమే ఉంది. కానీ 1,60,000 స్థాయిని దాటడం, ఆ తర్వాత 1,65,000 దగ్గర నిలబడడం చాలా కీలకం. శ్రావణం తర్వాత డిమాండ్ పెరిగినా అసలు ధరను నిర్ణయించేది మాత్రం ప్రపంచ మార్కెట్ ట్రెండ్ ప్లస్ రూపాయి కదలిక ప్లస్ వడ్డీ రేట్ల పరిస్థితి. కాబట్టి బంగారాన్ని కొనాలి అనుకునే వాళ్ళు ఇప్పుడే మొత్తం కొనాలా అని కాకుండా ధరల్లో వచ్చే మార్పులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.